शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीरामनाम वरानने श्रीरामनाम वरानने ॐ नमः इति। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। స్వరూపులారా, శివపురాణంలో మనము కొన్ని విషయాలను తెలుసుకున్నాం. లింగము, మూర్తి అన్నటువంటి రెండు రూపాలను పరమశివునికి ఒక్కరికే ఎందుకు కలిగాయి అని, అలాగే శ్రవణ మనన కీర్తనముల యొక్క మహిమేమిటో తెలుసుకున్నాం. అదే మహాదేవుణ్ణి చేరడానికి ఉత్తమమైనటువంటి సాధ్యము అని కూడా మనము తెలుసుకున్నాం. మరి ఈరోజు బ్రహ్మ విష్ణు సంగ్రామాన్ని గురించి మనం తెలుసుకుంటాం. పూర్వము విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువును చూచి ఇలా ప్రశ్నించాడు: ఓ పురుషుడా, నీవెవరవు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పరిండియున్నావు. లే, నేను నీకు ప్రభువును, నాథుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్తము విధి. బ్రహ్మదేవుడు అంటున్నాడు, విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉన్నాడు. యాదృచ్ఛికంగా ఏదో తన సభలో ఉన్న వారిని పిలిచినట్లుగా చూసి, ఓ పురుషుడా, నీవెవరవు? నన్ను చూసి కూడా నువ్వు లేవకుండా ఉన్నావే, నేనెవరనుకున్నావు? నేను నీకు ప్రభువును, నాథుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్తము విధి, అంటే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే. బ్రహ్మగారి మాటలు విన్న విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు. బ్రహ్మగారు చెప్పినటువంటి మాటలను విని విష్ణుదేవునికి మనసులో కోపం వచ్చింది. అయినా సరే శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు: ఓ వత్స, నీకు శుభమగుగాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనం, స్వీకరించు. నీ ముఖము చింతాగ్రస్తమై ఉంది, చూపులు ప్రసన్నంగా లేవు. కారణమేమిటి అన్నాడు. వత్స అంటే
కుమారా అని పిలిచాడు. ఎందుకంటే విష్ణువు నాభియందు ఉద్భవించిన వాడు కదా, కమలోద్భవుడు. మరి ఆ విష్ణువు నాభియందు పుట్టినవాడు కాబట్టి ఆ వాత్సల్యంతో వత్స నీకు శుభమగుగాక, నీకు స్వాగతము అని. ఎందుకో నీ ముఖము చింతాగ్రస్తమై ఉంది, చూపులు ప్రసన్నంగా లేవు, కారణమేమిటి అని అడిగాడు. విష్ణువు యొక్క శాంత వచనాలను లక్ష్య పెట్టక బ్రహ్మగారిలా అన్నారు, ఓ విష్ణు, అభిమానధనుడనైన నేను ఏ ప్రమాణానికి అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు, నేను కాలాతీతుడను. ఆ వేగంతోనే వచ్చాను. నిన్ను జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి నేనే అన్నాడు. నన్ను కొలవడానికి ఏ ప్రమాణాలు లేవు. కాలం నాకు ఆటంకం కాదు అంటే ఏ లోకానికైనా ఏ కాలానికైనా నేను ఎప్పుడైనా వెళ్ళి రాగలను. ఆ వేగంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నిన్ను జగత్తును అందరినీ సృష్టించిన వాణ్ణి నేనే, రక్షించేవాణ్ణి నేనే అని బ్రహ్మగారు అంటున్నాడు. బ్రహ్మగారి అవిద్యా విలసితమైన వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు. బ్రహ్మగారే అవిద్యా విలసితము అంటే చదువు రాని వాడిలాగా మాట్లాడుతున్నాడు అనుకుంటే, అంతకంటే మూర్ఖత్వంగా విష్ణుదేవుడు మాట్లాడుతున్నాడట. ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ నా కుక్షిలో ఉన్నాయి, అంటే నా పొట్టలో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొంకినట్లు ఆడుతున్నావు నువ్వు. ఈ లోకాలన్నింటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడను నేనే. నా నాభి కమలం నుండి ఆవిర్భవించిన కమలోద్భవుడవు నీవు కనుక నా పుత్రుడవు, తెలుసుకో. వ్యర్థాలాపాలు వద్దు, నీ పుట్టుక ఏమిటో తెలుసుకోనైనా నువ్వు. తర్వాత మాట్లాడు. నువ్వు నా నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి కమలోద్భవుడవు నీవు కనుక నా పుత్రుడవు, వ్యర్థాలాపాలు వద్దు అన్నాడు. ఈ విధంగా మోహ విభ్రాంతులైన బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరింది. ఇద్దరు బాగా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ ఉన్నారు. ఈ సృష్టికి నేనే ప్రభువునని ఒకరు, నేనే ప్రభువునని మరొకరు, ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నద్ధులయ్యారు. ఇద్దరు గొడవపడి కొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. హంస వాహనారూఢుడై బ్రహ్మగారు, గరుడ వాహనారూఢుడై విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచర గణం కూడా చేతులు కలిపారు. ఎక్కడైనా గొడవ పడుతుంటే ఆపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు బహు తక్కువగా ఉంటారు. దాంట్లో ఇంకొంచెము నూనె వేసి దాన్ని ఇంకా పెద్దది చేసేవాళ్ళే సమాజంలో ఎక్కువ మంది ఉంటారు. అనవసరమైనటువంటి మాటలు వాళ్ళు అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, నేను అదన్నారు, ఇదన్నారు అని చెప్పి దాన్ని ఇంకా పెద్దది చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి అనుచర గణం కూడా చేతులు కలిపి కొట్టుకుంటూ ఉన్నారు. పోరు భీకరంగా సాగుతుంది. ఇరువురి మధ్య కుంభవృష్టిని తలపింపజేసిన బాణయుద్ధం ముగిసింది. ఏకాంక్ష తత్పరులై పరస్పరము అస్త్ర ప్రయోగానికి తలపడ్డారు. ఒకరి మీద ఒకరు విజయం సాధించాలనే తపనతో, నేనే గొప్ప అని నిరూపించుకోవాలన్న తపనతో పరస్పరము అస్త్ర ప్రయోగానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో కూడా జయాపజయం నిర్ణయము నిశ్చితం కాకపోయేసరికి ఇద్దరూ పరస్పరము అస్త్ర ప్రయోగాలు చేసుకున్నారు. అయినా ఎవరు ఓడలే, ఎవరు గెలవలే. దీంతో విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు.
మహేశ్వరాస్త్ర సంజనిత ధూమనల పాతానికి బ్రహ్మ వాహనమైన హంస వైవర్ణ్యాన్ని పొందింది. మరి పరమశివుని యొక్క అస్త్రము అంటే సామాన్యం కాదు కదండి. ఆ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు చెలరేగినటువంటి ధూమానలాపాతం, ధూమము అంటే పొగ, అనలము అంటే అగ్ని. మరి అగ్ని, పొగ ఇవన్నీ కమ్ముకొని బ్రహ్మ వాహనమైన హంస, తెల్లని ఆ హంస వైవర్ణ్యాన్ని పొందింది, రంగు మారిపోయింది. బ్రహ్మగారు కూడా తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిల్లిన విధాతను చూచి తన రెక్కల చాటున అజ్ఞాతంగా నక్కియుండి రక్షణ పొందవలసిందిగా హంస పలికిన వెక్కసపు పలుకులకు మిక్కిలి కోపించి దురాసదమైన రౌద్ర వేగానికి శరీరం కంపముంద శిఖాబంధనం నుండి ముడి విడి పారాడ అత్యుగ్రమైన ఆగ్రహంతో వామహస్తంతో కమండలమును గ్రహించి దక్షిణ పాణితో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్ర రాజాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలానికి గురి చూసి విరించి ప్రయోగించాడు. ఎప్పుడైతే ఈ పరమేశ్వరుని పేరు మీద అస్త్రాన్ని విష్ణుదేవుడు ప్రయోగించాడో ఆ అస్త్రం యొక్క శక్తికి బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయి కొద్దిగా భయపడ్డాడు. అలా భయపడినటువంటి బ్రహ్మగారిని చూచి హంస వేలాకోలంగా, స్వామి మీరు నా రెక్కల చాటున దాక్కోండి అని పలికితే ఆ మాటలకు ఇంకా కోపించి అత్యుగ్రమైన ఆగ్రహంతో మిక్కిలి కోపంతో వామహస్తంతో తన ఎడమ చేతితో కమండలాన్ని తీసుకొని దక్షిణ పాణితో జలాన్ని ప్రోక్షించి జలాన్ని ఇలా తీసుకొని పాశుపత మంత్ర రాజాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలానికి గురి చూసి విరించి ప్రయోగించాడు. పాశుపతాస్త్రాన్ని విష్ణుదేవునిపైకి ప్రయోగించాడు బ్రహ్మగారు. సహస్రముఖము, అత్యుగ్రము, చండవాత భయంకరము అయిన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తోంది. సహస్రముఖం అంటే 1000 ముఖాలతో, అత్యుగ్రము భయంకరమైనటువంటి కోపంతో, చండవాత భయంకరము అయినటువంటి, మరి ప్రళయం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఏకకాలంలో సముద్రాలు, వాయుదేవుడు, అలాగే అగ్నిపర్వతాలు ఇలా అన్ని ధ్వంసమై ఆకాశం నుండి పిడుగులు ఏ విధంగా ఒక్కసారిగా చుట్టుముడతాయో ఆ విధమైనటువంటి మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తుంది. బృందారకులందరూ భయకంపితులయ్యారు. వారిలా ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డి పోచ కూడా కదలదో అట్టి త్రిశూలిని శరణు పొందుదాం. ఎందుకంటే ప్రయోగింపబడినవి రెండు కూడా పరమేశ్వరునికి సంబంధించిన అస్త్రాలే. విష్ణుగారేమో మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు, బ్రహ్మగారేమో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇక అవి రెండు భయంకరంగా లోకాలను బ్రహ్మ విష్ణువుకు ఇద్దరికి ఎవరు గొప్ప అని వాళ్ళు ఇప్పుడు తేల్చుకుంటున్నారు. కనిపెట్టాలని పెట్టింది వాళ్ళకు. కాబట్టి ఇక మనకు రక్షణ ఎక్కడ అంటే త్రిశూలి దగ్గరే. ఎందుకంటే సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహం అనే 5 రకాలైనటువంటి పనులను ఎవరయ్యా చేసేది అంటే ఒక పరమేశ్వరుడే. కాబట్టి ఇక ఆయననే మనం శరణు వేడాలి అని మొత్తము ఈ భక్తులంతా, దేవతలంతా తలచి ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆయనే సమర్థుడు అని తలపోసి దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకున్నారు. చేరుకొని
మణిప్రభామండితమైన సభామంటపంలో ఉమాసహితుడై ప్రమథ గణాలు పరివేష్టించి ఉండగా భుజవల్లుల కంకణ ఝనత్కారం తోరంగా ధ్వనింప చామర గ్రాహినులు వింజామరులు వీస్తూ ఉండగా వేదరాశి పేదయై స్తుతిస్తూ ఉండగా కన్నుల పండువగా కొలువు తీరియున్న ప్రణవ శబ్ద వాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో కన్నుల ఆనందాశ్రువులు జారగా సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు అమరుడు. దేవతలంతా పరమేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు. మరి ఎలా ఉన్నాడయ్యా అంటే మణిప్రభామండితమైన సభామంటపంలో ఉమాసహితుడై పార్వతీదేవితో కలిసి ప్రమథ గణాలు పరివేష్టించి ఉండగా, మరి ఆయన గణాలంతా భక్త గణాలన్నీ సేవిస్తూ ఉండగా భుజవల్లుల కంకణ ఘనత్కారం తోరంగా ధ్వనింప చామర గ్రాహినులు వింజామరులు వీస్తూ ఉండగా, మరి ఆయనకు అటు ఇటు ఉన్న వాళ్ళు వింజామరులు ఇలా వీస్తూ ఉండగా చక్కగా ఆటపాటలు అన్నీ చక్కగా జరుగుతూ, మరి ఒక పక్క వేదాలను సూచిస్తూ ఉంటే, ఈ విధంగా కన్నుల పండుగగా కొలువుదీరి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని చూసి పులకించిపోయి వారంతా ఆ మహామూర్తిని చూసిన ఆనందంతో వారి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉండగా సాష్టాంగ ప్రణామాలు చేశారు. అంతా శివుడు మంగళకరము అర్థ గాంభీర్యము గల మాటలతో దేవతలనిలా క్షేమ సమాచారం అడిగాడు. ప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా, మరి నేనే కదా సృష్టి స్థితి లయ కారుణ్ణి, మరి నా పాలనలో మీరంతా సంతోషంగా ఉన్నారు కదా. జగత్తు లోకపాలకులు సకల దేవతా సమూహము వారి వారి కర్మలయందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా. పరస్పర ఆధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్లయింది. నాకు ముందే తెలుసు, భయపడి మీరంతా వచ్చి మళ్ళీ అదే విషయాన్ని నాకు చెప్పుతూ ఉన్నారు. ఈ విధంగా మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరున దేవతలందరినీ ఓదార్చి సంతుష్టాంతరంగుల్ని చేసి, మీకేం భయం లేదు, నేను చూసుకుంటాను, ఆ విషయము నేను తేల్చేస్తాను, వారి మధ్య ఉండేటువంటి ఆ గొడవను, మీకు ఎలాంటి భయము లేదు అని చెప్పి 100 మంది ప్రమథ గణాధిపతులను రణంగానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. తన గణాలలో అధిపతులనందరినీ ఒక 100 మంది